హలో హాయ్ హలో 6 days కదా యాక్చువల్గా 6 days అంటే కొంచెం ఫియర్తో ఉండింది. తలనొప్పి ఎందుకు, డిస్టెన్స్ ఇబ్బంది అనే ఉద్దేశంతో మనం ఇక్కడ వచ్చినాం. నా ట్రైనింగ్లో ఇంతవరకు తీసుకున్న ట్రైనింగ్లో ఫస్ట్ టైం ఫుల్ ప్లేట్ చేయడం ఉన్న ట్రైనింగ్ ఇదే సార్. ఇక్కడ కూడా చిన్న గ్యాప్ ఇచ్చిన దట్టు ఇంతవరకు తీసుకున్న ట్రైనింగ్లో కంప్లీట్ మన మండలంలో మా అక్క బావ బావమడలే ఇప్పుడంతా కొత్త వాళ్ళు వచ్చినారు, దూరం వాళ్ళు వచ్చినారు. వచ్చిన వాళ్ళు ఎట్లుంటారో ఏమి అట్లా డిఫరెన్స్లు ఉండేవి. కానీ వాళ్ళు మనకంటే యాక్టివ్గా, మనకంటే సొంతములుగా, మనకంటే దగ్గరలుగా సేమ్ ఫ్యామిలీ రిలేషన్ మాదిరి అందరూ బిహేవ్ చేస్తారు సార్. వన్స్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆల్. దాంతోపాటు ట్రైనింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఆర్మీ కావచ్చు, దాంతోపాటు మన కొలీగ్ టీచర్ కావచ్చు, జస్ట్ లైక్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ అన్నారు. కానీ అంతకంటే మించి తక్కువగా బిహేవ్ చేసినారు. కొత్త పాటలు, కొత్త వాతావరణంతో అందరినీ మనకు తెలియని విషయాలు చాలా తెలుసుకునేట్టు చేశారు సార్. ఆర్మీ కోఆపరేషన్ కూడా చాలా బాగుంది, ఫుడ్ అకామిడేషన్ బాగుంది. టీచర్స్ కూడా ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ వన్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇంట్రెస్ట్గా చేశారు ప్రతి ఒక్క యాక్టివిటీస్లో కూడా. దాంతోపాటు మీరు గేమ్స్ సార్, కొత్త గేమ్స్ దూరం కావడం వల్ల మనకు తెలియని గేమ్స్ కూడా చాలా ఇంట్రొడ్యూస్ అయినాయి. యూట్యూబ్లో చూడొచ్చు, కానీ లైవ్లో ఫిజికల్గా మనం కలిసి చేసిన గేమ్స్ చాలా తక్కువ సార్. అవన్నీ కూడా మనకు బాగా కలిసి వచ్చినాయి. దట్టు బాగా ఎఫెక్టివ్ ఉన్నది సార్. టోటల్ క్లాసెస్ కూడా బాగా చెప్పినారు. బయట అవుట్డోర్ బాగుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఫుడ్ స్టేషన్ బాగుంది, అకామిడేషన్ బాగుంది. అందరూ బాగా కోఆపరేట్ చేశారు సార్. దీంట్లో ఎక్కడైనా ఎవరైనా మనం కావచ్చు, తెలియక కావచ్చు, తెలుసు కావచ్చు, ఇబ్బంది పడినా బాధపడినా ఏదో మన ఫ్రెండ్స్ తెలుసు అనుకొని హ్యాపీగా వదిలేస్తాం, కలిసి ఉందాం. దయచేసి నువ్వు రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు అది ఉంది కదా వచ్చేటప్పుడు ఇది కూడా నేను ఫస్ట్ టైమే రావడం, బట్ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అన్న కొంచెం యాక్సిడెంట్గా వచ్చాను. రావడం అయితే జరిగింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకరికొకరు మన ఐడియాస్ కానీ స్నేహపూర్వకమైన వాతావరణంలో చాలా బాగా షేర్ చేస్తున్నాం. ఇంకా సబ్జెక్ట్ గురించి ఒక్కొక్కరు కూడా సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు డౌట్స్ కూడా చాలా క్లియర్ చేశారు. ఇది మన క్లాస్లో ఇంప్లిమెంట్ చేయడానికి 99% ఎక్కడో 1% ఎక్కడో వచ్చిన డౌట్ వస్తే 9% యూజ్ చేసుకోవచ్చు. అలాగే టీచర్స్ కూడా చాలా ఐడియాస్ అన్ని వాళ్ళ ఐడియాస్ మనం తీసుకుంటూ, మన ఐడియాస్ వాళ్ళకి చేసుకుంటూ చాలా బాగా షేర్ చేస్తున్నాం. అకామిడేషన్ కూడా చాలా బాగుంది. మేము ఎట్లా ఉండాలో 6 days అని వచ్చాము, బట్ చాలా బాగుంది. మాకు అరేంజ్ చేసిన విధానం చాలా బాగుంది. వెరీ నైస్, చాలా బాగుంది. హాయ్ హాయ్ హలో హలో హాయ్. సక్సెస్ఫుల్గా చేసాము. నా అభిప్రాయమే సార్, ఇది బాగుంది. 6 days కంటిన్యూగా వాళ్ళు ఎఫ్ఎల్ఎన్లో మనకు యాక్టివిటీస్ చేయించడం, మేళా పెట్టడం, అప్పుడప్పుడు వచ్చి గేమ్స్ ఆడించడం, మనలో ఉన్న టాలెంట్ కూడా వాళ్ళు అప్పుడప్పుడు మనల్ని పిలిచి బయటపరచడము, అవన్నీ బాగా నచ్చాయి సార్. నా అభిప్రాయం అయితే ఒకటి, ఎవరి డిస్ట్రిక్ట్లో వాళ్ళ ప్లేస్లో పెడితే బాగుంటుంది. ఎందుకంటే లేడీస్కి కొంచెం జెంట్స్కి కూడా ఇబ్బంది లేదు సార్, ఫ్యామిలీస్ని వదిలిపెట్టి వచ్చింటాం కాబట్టి. ఓవరాల్ అయితే ట్రైనింగ్ అంతా బాగుంది సార్, సక్సెస్ఫుల్గా చేస్తామని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు 6వ రోజు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. ఫీడ్బ్యాక్తో మనకు ఫస్ట్ రోజు సెమినార్లో బాగా ఇంట్రొడక్షన్ చేసి అందరూ ఆఫీసర్లు వచ్చి ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ 1వ 2వ తరగతి పిల్లలని పాత పద్ధతులు లేకుండా కొత్త పద్ధతుల్లో ఎట్లా చెప్పాలా అనేది మనకు వివరించినారు. దాని తర్వాత 2వ రోజు, 3వ రోజు, 4వ రోజులో ఎస్ఆర్పీసు వాళ్ళందరూ వచ్చి మనకు బాగా చక్కగా పిల్లలకు శారీరక అభివృద్ధి, అట్లాగే మానసిక అభివృద్ధి, అట్లే వేరే స్టేజెస్లో ఎట్లా చెప్పాలి, బోధన ఎట్లా చెప్పాలనేది బాగా వివరించారు. అట్లే యాక్టివిటీస్తో పాటు మన ఎస్ఆర్పి సారు ఇదే ట్రైనింగ్ కనుక మన సీఎం సార్ కనుక ఒకసారి విజిట్ చేసి వచ్చి ఉంటే ఎట్లా చెప్పేది నేను ఒకసారి
మిమిక్రీతో ఇంత చెప్తాను. ఈ హిందూపురంలో బాగా ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఆర్పీస్ కానీ అదే కేఆర్పీస్ కానీ ఇదే మాదిరిగా ప్రతి సంవత్సరము ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ మేము ఖచ్చితంగా ఇస్తాము. ఇదే మాదిరిగా మన హిందూపురం బిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇట్లాంటి ట్రైనింగ్లు టీచర్లకి ఖచ్చితంగా ఇస్తామని నేను సెలవు చేస్తున్నాను. జై జన్మభూమి, జై దుర్గేశ. నా పేరు మెర్సీ. ఈ ఎఫ్ఎల్ఏ ట్రైనింగ్ 6 రోజుల పాటు మనం ఒక చిన్న పిల్లవాళ్ళలాగా యాక్టివిటీస్ చేసినాము, సంతోషంగా పాల్గొన్నాము. చాలా బాగుంది. అసలు ఈ థాట్ ఎవరికి వచ్చిందో ఫస్ట్ మనకు రిలీఫ్ వచ్చింది సార్. తర్వాత మనం మర్చిపోయిన సబ్జెక్టులన్నీ కూడా నేర్చుకున్నాం సార్. తర్వాత మన ఆర్టీలు, మన శివ సారు, పృథ్వీ సార్ పేరు సారు బాగా చక్కగా పాటలతో ఇట్లా అని మంచిగా డాన్సులు నేర్పించినారు సార్. తర్వాత వచ్చేసి మనకు శారీరక అభివృద్ధి, స్థూల కండరాల అభివృద్ధి కూడా మనకు జరిగింది సార్. అవునంటే కదా, జరిగింది కదా. కాబట్టి ఈ ప్రోగ్రాము మనము మన క్లాసెస్లో అప్లై చేసుకుంటూ భావోద్వేగ అభివృద్ధి, మేధాభివృద్ధి, సైకలాజికల్గా, మెంటల్గా, తర్వాత 5 రకాల కాగ్నిటివ్ డొమైన్స్ అభివృద్ధి చేస్తూ పిల్లలకు చక్కగా విద్యాభ్యాసం జరిగించాలి. అన్ని స్టేజెస్లో పిల్లల్ని ఎట్లా మనం పాఠశాలకు సంసిద్ధత చేయాలని పాఠ్యాంశాలు, తర్వాత గణితంలో పిల్లల్ని ఎలా డెవలప్ చేయాలనే అంశాలు, తెలుగులో ఎలా పిల్లలకు అక్షరానికి దిద్దే ముందు సంసిద్ధత ఎలా చేయాలనే అంశాలు వినగారు. తర్వాత వచ్చేసి ఆర్పీలు చాలా మటుకు మనకు ఇన్ని డొమైన్లు ఉన్నాయని మర్చిపోయినాం సార్. 5 రకాల డొమైన్లతో పాటు సమస్యలు, పద సమస్యలు, ఇంగ్లీష్ ఎలా ఉచ్చారణ, ఫొనెటిక్ లాంగ్వేజెస్ అన్నీ కవర్ చేసినారు సార్. టోటల్గా గణితము, తెలుగు, లెక్కల్లో మొత్తం సామర్థ్యాలన్నీ కవర్ చేసినారు సార్. చాలా చక్కగా బోధించినారు సార్. వాళ్ళకి మీకు థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ కల్పించినందుకు అరవలందరూ కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ సార్ ఏఆర్పి మేడం గారు, తర్వాత ఎంఈఓ మేడంలు మేడం గారు ఇక్కడ మీతో పాటు ఇక్కడే ఉండి వాళ్ళు అన్ని సౌకర్యాలు చేయడానికి ప్రయత్నం చేశారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పెషల్లీ కేఆర్పీస్, డిఆర్పీస్, done KRPs and done DRPs and all the participants from the Satyasai district and the Nandyal district. నంద్యాలలో వచ్చి వాళ్ళు ఉప్పు కారం ఎక్కుతుంటారని మా సార్ గారు వచ్చి అక్కడే ఉండి మరి బాగా చేయించడానికి ప్రయత్నం చేశారు. అటు కంప్లీట్ ప్రయత్నం చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడం కరెక్ట్గా 9 minutesలో ప్రోగ్రామ్ బుక్ చేస్తాము. ఓన్లీ 9 minutes. ఇప్పుడు చాలా ఓపిక సదనంలో ఈ 6 days ప్రోగ్రామ్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. మధ్యాహ్న కాల సమయంలో మనం ఎఫ్ఎల్ఎం ట్రైనింగ్ 6 రోజులు ముగించుకొని పోతున్నాం సార్. మనకైతే మన సౌకర్యాలు అయితేమి, మన ఎఫ్ఎల్ఎం ట్రైనింగ్లు మెలుగులు అయితేమి, మన సిఆర్పీలు, మన డిఆర్పీలు, మన కోఆర్డినేటర్లు ఒకసారి పాటలతో మమ్మల్ని మనకున్న మైండ్ని మళ్ళీ సెటిల్ చేసి మన ఎఫ్ఎల్ఎం ట్రైనింగ్ను సెటిల్ చేసి మనం ఈ 6 రోజులు ఉండేటప్పుడు